సూపర్ గా ఉన్నాయి. బోండాలు ఇచ్చారు, పులిహోర. So beautiful, so elegant. This is just so wow. 2021 ఫిబ్రవరిలో నాసిక్లో ఉన్న గోముఖ్ దగ్గర ఉన్న గోదావరి జన్మస్థలంకి వెళ్ళాను. అండ్ ఆల్మోస్ట్ 3 సంవత్సరాల తర్వాత అంతర్వేది దగ్గరకు వచ్చాను. అంతర్వేదిలోనే గోదావరి నది బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో కలుస్తుంది. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ దిండి నుంచి అనమాట. ఇప్పుడు దిండిలో రిసార్ట్లో చెక్అవుట్ చేసాము. ఇక్కడ నుంచి అంతర్వేది వెళ్తూ ఉన్నాము. అప్రాక్సిమేట్గా 20 కిలోమీటర్స్ ఉంది. 40 మినిట్ జర్నీ టైం చూపిస్తూ ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహాలు అయితే కనుక చాలా ఉన్నాయి. అందుకనే ఈ విగ్రహం ముందు ఒక ఇంటర్వ్యూ వీడియో చేస్తున్నాను. అండ్ ఇప్పుడే కార్లో బయలుదేరాము. ఆల్ రోడ్డు మీద అక్కడ ఉన్నారు. అండ్ 40 మినిట్స్లో అంతర్వేది వెళ్తాము. అంతర్వేది వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. So beautiful, so elegant. This is just so wow. ఓ కోనసీమ అందాలు సూపర్గా ఉన్నాయి. అసలు ఎక్కడ చూసినా కూడా కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు అవన్నీ అనమాట. సో దారిలో అక్కడ ఆగాము. మా వాళ్ళు ఏదో కొంచెం రీల్స్ చేయాలి అని చెప్పేసి, బ్యూటీ కూడా చూద్దాం అని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి అంతర్వేది 15 కిలోమీటర్ల వరకు ఉంది. కానీ ఇన్ కేస్ మీకు దగ్గర కనుక నిజంగా ప్lenty ఆఫ్ టైం అదంతా ఉంటే కనుక బెటర్ ఒక చిన్న క్యాంపింగ్ లాంటిది, క్యాంపింగ్ అంటే కనుక ఒక బైక్ ట్రిప్ లాంటిది తీసుకొని దాని మీద కుకింగ్ చేసుకునే స్టఫ్ అదంతా కానీ టెంట్ కానీ పెట్టుకొని వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ ఆగేసేసి మంచిగా వంట చేసుకొని పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. అలాంటి బైక్ ట్రిప్స్ నేను ఇంతకుముందు చాలా చేశాను అనమాట. కార్లో అయితే యూ మే నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ద బ్యూటీ, లోపల నుంచి మాత్రం చూడగలుగుతాము. బట్ ఇఫ్ యూ గైస్ కెన్ కమ్ బై బైక్, నథింగ్ లైక్ ఇట్. ఆల్మోస్ట్ 40 మినిట్స్ డ్రైవ్ పట్టింది ఢిల్లీ నుంచి అంతర్వేది రావడానికి. బయట అంతా కూడా పార్కింగ్ అంతా పార్కింగ్. అండ్ ఈరోజు సండే, కార్తీక మాసం అవడం వల్ల కొంచెం జనాలు ఉన్నట్టున్నారు. అండ్ ఇదే గుడి దగ్గర వచ్చాము. ఇక్కడ చూసారు కదా, ఇంతకుముందు రథం ఒకటి కాలిపోయింది కదా, అదనమాట పార్షియల్గా కాలి. ఇక్కడ ఫ్రీ చెప్పుల స్టాండ్ ఉంటుంది, మనం అక్కడ పెట్టుకోవచ్చు మన చెప్పుల్ని. అండ్ పక్కన చూస్తే కనుక కొబ్బరికాయ లాంటివి కొనుక్కోవడానికి ఒక చిన్న షాప్ ఉంది. ఎదురుగా కూడా చాలా షాపులు ఉన్నాయి కావాల్సిన కొనుక్కోవడానికి. సో అంతర్వేదిని దక్షిణ కాశీ అంటారు. ఇక్కడ సుప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉందన్నమాట. ఈ దేవాలయం 15-16 శతాబ్దంలో నిర్మించడం జరిగింది. దీన్ని పల్లవ రాజులు కట్టారని చెప్తారనమాట. అంతర్వేదిలో గోదావరి నదికి ఉపనది అయిన, లేదా మన గోదావరి నది అంటారు మామూలుగా, వశిష్ఠ గోదావరి బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. దీన్ని గోదావరి నది యొక్క ఎండ్ పాయింట్ అని కూడా అంటారనమాట. సో అందుకనే ఈ అంతర్వేదిలో ఉన్న గుడిని ద్వీప దేవాలయం అంటారనమాట. ఓకే, హిందూ పురాణాల ప్రకారం అయితే కనుక వశిష్ఠ మహర్షి చాలా తెలుసు, మన అందరికీ చాలా మహా గొప్ప మహర్షి. ఈ వశిష్ఠ గోదావరి నదిని ఇక్కడ తీసుకుని వచ్చాడని చెప్తారనమాట. ఆయన ఆశ్రమం కూడా ఆ రోజుల్లో ఇక్కడే ఉండేదంట. అలాగే భారతదేశంలోని 7 పవిత్ర స్నానఘట్టాలు ఉన్నాయి. అందులో ఈ అంతర్వేది అనేది ఒకటనమాట. ఇక్కడ కనుక స్నానం ఆచరిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి, ఇంకో జన్మ ఉండదని మాత్రం అంటారు. అలాగే కాకుండా మీరందరికీ క్షీరసాగర మదనం తెలిసే ఉంటుంది. ఆ క్షీరసాగర మదనం అనేది ఇక్కడ అంతర్వేదిలోనే జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మేము గుడి లోపలికి వచ్చాము. గుడి లోపల ఈ చెట్టు ఉంటుంది. ఈ చెట్టుకైతే అందరూ ముడుపులా కట్టేసేసి పూజిస్తూ ఉన్నారు. మేము వచ్చింది కార్తీక మాసంలో, ఎస్పెషల్లీ కార్తీక మాసంలో సోమవారం వచ్చాం అనమాట. సో అందుకని గుడి అయితే కనుక చాలా రష్గా ఉంది. అండ్ మేము ఇప్పుడు క్యూలో నుంచి గుడి లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. మేము వెళ్తున్నది 100 రూపాయల టికెట్ అని ఉంది. అందులో అయితే కన్నా కొంచెం జనాలు తక్కువే ఉన్నారు. అండ్ అది కాకుండా అటు పక్క నుంచి ఫ్రీకి కూడా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే నవ నరసింహ క్షేత్రాల లిస్ట్ అనమాట. చాలా మంది ఇంట్రెస్ట్గా ఉంటారు చూసుకోవడానికి, మీరు నోట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు గుడి లోపలికి వెళ్తూ ఉన్నాం. గుడి లోపల అయితే కనుక కెమెరాస్ కానీ ఫోన్స్ ఎలవ్ లేవు. సో అందుకని నేను షూట్ చేయను. అండ్ ఇక్కడ ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా మన భారతదేశంలో ఉన్న దేవాలయాలు అనేది విగ్రహాలన్నీ కూడా తూర్పు ముఖంగా ఉంటాయన్నమాట. కానీ ఈ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే కనుక పశ్చిమ వైపు ఉంటుంది. అదే అన్నమాట ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. అదే కాకుండా ఈ దేవాలయంలో పైకి కూడా ఎక్కొచ్చు. నేను మీకు ఎక్కి చూపిస్తాను మీకు కొంతసేపటి తర్వాత. అండ్ ఇక్కడ అంతర్వేదిలో ఉత్సవాలు, ఎస్పెషల్లీ రథోత్సవం అనేది చాలా చాలా ఫేమస్. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2nd వీక్ నుంచి 3rd వీక్ వరకు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఒక 10 రోజుల పాటు జరుగుతాయి. చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ రథోత్సవం అనేది చాలా ఫేమస్.
చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచే కాకుండా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నుంచి జనాలు ఇక్కడికి వచ్చేసేసి ఆ రథోత్సవం తిలకిస్తారనమాట. ఇక్కడ ఉన్న రథం యొక్క హైటు 40 అడుగుల వరకు ఉంటుంది. నేను ఇంటర్నెట్లోంచి ఒక ఫోటో తీసుకున్నాను. ఆ ఫోటో ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. సో ఇన్ కేస్ మీరు కనుక ఇంట్రెస్ట్గా ఉంటే రథోత్సవం అప్పుడు రావడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ దేవస్థానం బోర్డు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడుతూ ఉన్నాను. మీరు ఇన్ కేస్ కాంటాక్ట్ అయ్యి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు అది తెలుసుకోవచ్చు. ఆల్మోస్ట్ 16 సంవత్సరాల తర్వాత అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్కి వచ్చాను. మళ్ళీ అంతా కొత్తగా ఉంది. కార్తీక మాసం అవడం వల్ల చాలా రష్గా కూడా ఉందన్నమాట. బట్ గివ్స్ మీ వెరీ వెరీ నైస్ ఫీల్ కమింగ్ బ్యాక్ హియర్ ఆఫ్టర్ 16 years. అన్నదానం అయితే కనుక పొద్దున్నే 11 గంటల నుంచి జరుగుతూ ఉంది. లోపల ఉన్న హాల్ ఫుల్ అయింది, అందుకని బయట కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు. సో బయట ఉన్న షెడ్లో కూర్చొని కూడా మనం తినవచ్చు. అక్కడ కూడా ఫుడ్ సర్వ్ చేస్తూ ఉన్నారు. సూపర్గా ఉన్నాయి. బోండాలు ఇచ్చారు, పులిహోర అనుకుంటా, పప్పు, పొటాటో కర్రీ, చట్నీ. హౌస్ టేస్ట్ యమ్మీ నైస్. స్పీడ్ ఉండాలి అప్పుడు మీరు అందరూ అన్నగారికి నాన్నగారికి అడ్వాన్స్గా పెళ్లి శుభాకాంక్షలు. మీకు ఒక చాలా రోజు నుంచి నేను వెతుకుతున్న చందమామ కథలు, తెనాలి రామకృష్ణ హాస్య కథలు 2 పుస్తకాలు ఇక్కడ దొరికినాయి. గుళ్ళో అయితే దర్శనం సూపర్గా అయింది. ఫ్రీ అన్నదానంలో భోజనం చేసాము. అంతర్వేదికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గోదావరి అండ్ సముద్రం కలిసి చూడడం అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వి విల్ మీట్ దేర్ ఇన్ ద వీడియో. అన్నా చెల్లెలు గట్టు అంట, అదే అక్కడే సముద్రం నది 2 కలిసేది. అక్కడ బయలుదేరాము. జీపీఎస్లో అయితే కనుక 10 నిమిషాలు చూపిస్తా ఉంది, 2.6 kilometers. అండ్ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ కలుద్దాం. వైట్ హౌస్ సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ 3 kilometers వరకు ఉంది. ఒక 10 to 12 minutes డ్రైవ్ వరకు చూపిస్తూ ఉంది. అండ్ ఇదేనమాట సముద్రం దగ్గర. వెనకాల మీరు చూడొచ్చు లైట్ హౌస్ ఉంది. కూడా స్టేషన్ లాంటిది కట్టిన శాటిలైట్ స్టేషన్ లాంటిది. అండ్ మనం అయితే ఇటుపక్కకి వెళ్ళాలన్నమాట. పక్క ఉంది. అండ్ వెనకాల అక్కడ బోర్డు అన్ని పెట్టేశారు, సముద్రంలోకి దిగొద్దు అది ఇది అని చెప్పేసి. ఇదేనమాట బీచ్ వచ్చేసాం. అంత బ్లాక్గా ఉంది శాండ్ అయితే ఇక్కడ, మొత్తం నల్ల మట్టి, పెద్దగా గాలి కూడా వస్తూ ఉంది. అయ్యో హావింగ్ ఫన్. చూసావా బీచ్ అంత వెనక్కి ఉంది, సముద్రం అంత వెనక్కి ఉంది చూసావా. చాలా
చూడండి, ఇప్పుడు గోదావరి నది సముద్రంలో కలిసే ప్లేస్కి వచ్చాను. అదే అంతర్వేది అనమాట. 2021 ఫిబ్రవరిలో నాసిక్లో ఉన్న గోముఖ్ దగ్గర ఉన్న గోదావరి జన్మస్థలంకి వెళ్ళాను. అండ్ ఆల్మోస్ట్ 3 సంవత్సరాల తర్వాత అంతర్వేది దగ్గరకు వచ్చాను. అంతర్వేదిలోనే గోదావరి నది బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో కలుస్తుంది. అదే అనమాట ఈ పాయింట్. మీకు చూపిస్తాను. వెనకాల కనపడుతుంది కదా, అది అంతర్వేది లైట్ హౌస్. అండ్ ఇక్కడ వస్తే ఇది గోదావరి నది అనమాట. ఇక్కడ నుంచి వస్తుంది గోదావరి నది, అక్కడ నుంచి వస్తూ ఉంటుంది. వచ్చేసేసి ఇలాగా సముద్రంలో కలుస్తుంది. ఇదంతా సముద్రం అనమాట, బే ఆఫ్ బెంగాల్. ఈ పాయింటే గోదావరి నది యొక్క ఎండ్ పాయింట్ అనమాట. అదే మన అంతర్వేది. సో 1460 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా నాసిక్ దగ్గర నుంచి అంతర్వేది వరకు గోదావరి నది ట్రావెల్ చేస్తుంది. అండ్ 3 సంవత్సరాల తర్వాత నేను గోదావరి నది యొక్క ఎండ్ పాయింట్ దగ్గరికి వచ్చాను. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం అయితే కనుక వచ్చాను, బట్ దట్ టైమ్ ఐ హావెంట్ షాట్ ఎనీథింగ్. బట్ ఆల్మోస్ట్ సో చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ రావడం జరిగింది. వెరీ వెరీ హ్యాపీ. అంతర్వేది నుంచి ఇప్పుడే భీమవరం వచ్చాము. సర్కార్ ఎక్స్ప్రెస్లో చెన్నైకి వెళ్ళిపోతాము. టైం ఇప్పుడు 5 o'clock అయింది. ఇంకో 10 నిమిషాల్లో వస్తుంది. ట్రిప్ అయితే కనుక సూపర్గా జరిగింది. అంతర్వేది నుంచి భీమవరం రావడానికి 1.5 hour వరకు పట్టింది. అండ్ సో 2 days ట్రిప్ ఎండ్ అయిపోయింది. నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు చెన్నై. సో అంతర్వేది ట్రిప్ కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయి. అండ్ బోటింగ్ ఒకటే అక్కడ మిస్ అయినట్టుంది. బట్ స్టిల్ యూనో అది పెద్ద ఇష్యూ కానీ కాదు. ఇఫ్ అట్ ఆల్ మీకు ఎన్ని డౌట్స్ ఉంటే యూ కెన్ పుట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎంతటితో వ్లాగ్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ మనం ఇంకో వ్లాగ్తో కలుద్దాము. అండ్ అప్పటి వరకు కెన్ యూ గైస్ సే బాయ్ బాయ్.